నమస్తే. నేను మీ సతీష్. వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన, ముఖ్యంగా ఆ పార్టీలో, ఆ ప్రభుత్వంలో మంత్రుల స్థాయిలో ఉండి కూడా పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరైతే మాత్రం వివాదాస్పదంగా మారుతా ఉంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు తమపై ఏదైనా విమర్శ చేస్తే దానిపైన ఎదురుదాడి చేసేటువంటి నాయకులు మాత్రం పక్క పార్టీలో జరుగుతున్న ఆహ్, అంశాల్లోకి తొంగి చూడటం ఎంతవరకు సమంజసం అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతా ఉన్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి మా పార్టీ వ్యక్తిగత విషయాలపైన ప్రతిపక్షాలకు ఏం సంబంధం అంటూ ఒక వ్యాఖ్య చేస్తే, ఈ రోజున ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తున్నాయో ప్రెస్ మీట్లు పెట్టి మరీ అంబటి రాంబాబు మాట్లాడడం, అందులోనూ ప్రధానంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలకిను, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి బంధుత్వం ఏదైనా కావచ్చు, కానీ రాజకీయాల్లో అవి కనబడినటువంటి నేపథ్యంలో కూడా వాటిని కలుపుతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారినాయి. మరి వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదైతే మా పార్టీ వ్యక్తిగత విషయాలతోటి ప్రతిపక్షాలకు ఏం సంబంధం అంటూ ఒక ప్రశ్నను ఆయన వేదికగా మీడియా సాక్షిగా ఆయన ప్రతిపక్షాలను ప్రశ్నించారు. నిన్న అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడినటువంటి అంశాలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి కలయిక, అంటే వాళ్ళ ఇంటికి చంద్రబాబు గారు వెళ్ళడం పవన్ కళ్యాణ్ గారి ఇంటికి, దానిపైన మాట్లాడుతూ నువ్వు పవన్ కళ్యాణ్కి ఎన్ని ముష్టేస్తావు చెప్పు, నీ ముష్టి ఎంత అనేటువంటి వ్యాఖ్యలు చేయడం. అలాగే పురంధేశ్వరి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా అన్నారు. ఆవిడకిను చంద్రబాబు నాయుడు గారికి వదిన ఆరాటమే కానీ మరిది బ్రతకడమ్మా అంటూ చేసిన వ్యాఖ్యలు, ఇవి ఏ విధంగా చూడాలి సార్? అంటే వాళ్ళు చెప్పేది ఒక మాట, వాళ్ళు వ్యవహరించేటువంటి తీరు ఇంకోలా కనిపిస్తుంది. ఎలా అర్థం చేసుకోవాలి? అంబటి రాంబాబు గురించి మనం చర్చించడం అనేది వేస్ట్. ఎందుకు అంటే ఇప్పుడు అతను నీటిపారుదల శాఖ మంత్రి. మీరు ఎప్పుడన్నా నీటిపారుదల శాఖ గురించి మాట్లాడింది విన్నారా? నీటిపారుదల శాఖ గురించి ఇగో మేము ఇది సాధించిన విజయాలు ఇవి, మేము చేసింది ఇది అని ఎప్పుడన్నా మాట్లాడా? ఒక సందర్భంలో మాట్లాడారు. అది ఏంటి అంటే, మీడియా వాళ్ళు పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది అంటే, నేనేమైనా ఇంజనీర్ నా చెప్పడానికి నాకేం తెలుస్తుందని. అది మొన్న నాగార్జున సాగర్లో గొడవ జరిగినప్పుడు తెలంగాణ ఎన్నికల కోసం కేసీఆర్కి హెల్ప్ చేయాలని జగన్ సృష్టించిన డ్రామా మీద జగన్ని పొగట్టడానికి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. అంటే ఇటువంటి సందర్భాల్లో తప్ప అతనికి తాను నీటిపారుదల శాఖ మంత్రిని అనే విషయం అతనికి గుర్తురాదు. అతనికి ఎంతసేపటికి గుర్తు వచ్చేది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ మీద ఎందుకు దాడి చేస్తాడు అంటే, అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అందుకని జగన్మోహన్ రెడ్డి కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తితోటి కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ మీద దాడి చేయాలనేది ఒక రాజకీయ వ్యూహంగా అమలు చేస్తున్నాడు. అందులో అంబటి రాంబాబు ఒక పావుగా ఉపయోగపడుతున్నాడు. ఇదే అంబటి రాంబాబు కాపుల్ని ఒక వ్యసన పరులుగాను, ఒక అసలు వాళ్ళ క్యారెక్టర్ని అత్యంత నీచంగా అభివర్ణిస్తూ ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చిన విషయాన్ని మొత్తం రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అంటే ఒక కాపు కులాన్ని అడ్డం పెట్టుకొని కాపు కులాన్ని నుంచి ఆ కోటాలో మంత్రి అయ్యి, ఆ మంత్రితో శాఖని పట్టించుకోకుండా, అతనికి తెలియకుండా అన్ని పనులు జరుగుతున్నా కానీ కళ్ళు మూసు కూర్చొని జనసేన మీద కామెంట్లు చేయటం, ఇది అత్యంత అసలు జుగుప్సాకరమైన విషయం. పైగా మీరు ఇంకొక విషయాన్ని ప్రస్తావించారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరికిను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఏంటి సంబంధం? వ్యక్తిగతంగా వాళ్ళు రిలేటివ్స్ కావచ్చు, అదే, కానీ ఏ రోజునన్నా కలిసి పనిచేశారా? దగ్గుబాటి పురంధేశ్వరి భర్త ఏ పార్టీలో ఉన్నాడు? దగ్గుబాటి పురంధేశ్వరి కొడుకు ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనుకున్నాడు? వైసీపీ నుంచి. ఇప్పుడు వాళ్ళు ఆ పార్టీలో లేరు, అది వేరే విషయం. కానీ ఏ పార్టీ నుంచి వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు, ఏ పార్టీ నుంచి వాళ్ళు పోటీ చేశారు అనేది అందరికీ తెలీదా? వాళ్ళు ఏమైనా తెలుగుదేశంలో ఉన్నారా? దగ్గుబాటి పురంధేశ్వరి ఆమె కేంద్ర మంత్రిగా తన ప్రతిభా పాఠవాలని చూపించారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మహిళా అధ్యక్షురాలిని పెడదాము అన్న ఆలోచనతోటి అప్పటి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు ఘోరంగా విఫలమయ్యాడు కాబట్టి సోము వీర్రాజును మార్చి దగ్గుబాటి పురంధేశ్వరిని పెట్టింది బీజేపీ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయంతో వైసీపీ వాళ్ళకి ఏం సంబంధం ఉండదు. వైసీపీ వాళ్ళకి ఒక్క సంబంధం ఉంది. ఏంటి అంటే, వీళ్ళు సోము వీర్రాజుని తీసేస్తారు అని తెలిసిన తర్వాత వైసీపీ ఒక 2-3 పేర్లను సజెస్ట్ చేసింది. అంటే సజెస్ట్ చేయడం అంటే ఏదో జేపీ నడ్డాకి కూర్చోబెట్టి వాళ్ళకి ఏదో చెప్పారని కాదు నేను అనేది. నేను అటువంటి
చిల్లర వ్యాఖ్యలు చేసే జర్నలిస్ట్ని కాదు. వాళ్ళు ఏం చేశారు అంటే ఒక ఇద్దరిని ప్రోత్సహించారు. మీరు అడగండి, పోస్ట్ అడగండి అని ప్రోత్సహించారు. వాళ్ళు వెళ్ళి అడిగితే మేము చూస్తాంలే అని వాళ్ళకి హామీ ఇచ్చి పంపించారు. ఆ తర్వాత అకస్మాత్తుగా ఎవరికీ తెలియకుండా దగ్గుబాటి పురంధేశ్వరిని వాళ్ళు అపాయింట్ చేశారు. అపాయింట్ చేసిన తర్వాత ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఇదేంటి మనం చెప్పిన క్యాండిడేట్లు రాలేదు, బీజేపీ స్వతంత్రంగా ఒక వేరే క్యాండిడేట్ని అధ్యక్షురాలుగా పెట్టేసింది అని చెప్పి వైసీపీకి షాక్ తగిలింది. షాక్ తగిలి ఆ షాక్లోనే మీరు అంబటి రాంబాబు గురించి చెప్తున్నారు, విజయసాయి రెడ్డి ఇంతకన్నా దారుణమైన కామెంట్లతోటి రోజు ట్వీట్లు పెడతాడు. దగ్గుబాటి పురంధేశ్వరికి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏం చెప్పాడో అదే చేస్తున్నది. ఇక్కడికి వచ్చిన తర్వాత దగ్గుబాటి పురంధేశ్వరి తీసుకున్న చర్యలు, ఆమె చేసిన ఉద్యమాలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కుబుసాలు కదిలిపోతున్నాయి. ఆమె తీసుకున్నది మెయిన్గా ఏంటంటే మద్యం ఇష్యూ. అసలు మద్యంలో జరుగుతున్న అక్రమాలు ఏంటి అనేది ఆమె నిగ్గుదేల్చింది. దాంతో విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరికీ చాలా ఒక రకమైన థ్రెట్ వచ్చేసింది. దాంతో కేంద్ర ప్రభుత్వం కూడా దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పిన దాని మీద ఏమన్నా విచారణకు ఆదేశిస్తుందేమో అని చెప్పి వాళ్ళు అసలు చాలా ఆందోళన చెందారు. ఆ పరిస్థితుల్లో దగ్గుబాటి పురంధేశ్వరి మీద రకరకాల వ్యాఖ్యలు చేయటం మొదలుపెట్టారు. రకరకాల వ్యాఖ్యలు చేసి దగ్గుబాటి పురంధేశ్వరి మీద నీచంగా వ్యక్తిగతంగా కూడా ఆరోపణలు చేశారు. ఒక్క దగ్గుబాటి పురంధేశ్వరి మీదే కాదు, అంతకు ముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చి మేము కరెంటు ఇస్తున్నది ఈ రేటుకి, రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఇంత లాభం వేసుకొని ఇంత యూనిట్ని ఇంతకు అమ్ముతున్నది అని చెబితే నిర్మలా సీతారామన్ని వ్యక్తిగతంగా ఆమె వ్యక్తిగత జీవితాన్ని తీసుకొచ్చి ఇదే వైసీపీ నాయకులు బజార్లో పెట్టేలాగా ప్రవర్తించారు. అదే చేస్తున్నారు ఇప్పుడు పురంధేశ్వరి విషయంలో కూడా అదే చేస్తున్నారు. అంటే నిర్మలా సీతారామన్ ఏంటంటే ఇంకా నాకు బుద్ధుండంగా నేను ఎప్పుడు ఆంధ్రప్రదేశ్కి రానని వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ 3 ఏళ్లకు 4 ఏళ్లకు ఒకసారి వచ్చిపోయింది. దగ్గుబాటి పురంధేశ్వరి అట్లా కాదు, ఆమె సంగతి వీళ్ళకి తెలియదు. ఆమె ఏదన్నా ఒక పాయింట్ని తీసుకున్నది అంటే దాన్ని లాజికల్ కంక్లూజన్కి తీసుకెళ్లే వరకు దగ్గుబాటి పురంధేశ్వరి పోరాడుతూనే ఉంటుంది. ఈ విషయమే వీళ్ళకి మింగుడు పట్టల్లా. దాంతో ఈ అంబటి రాంబాబు లాంటి వాళ్ళని ప్రయోగిస్తున్నారు. అంబటి రాంబాబు ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంటి అంటే ఆయన రాష్ట్రానికి నీటిపారుదల శాఖ మంత్రి కాబట్టి కొట్టుకుపోతున్న గేట్ల సంగతి చూసుకోవాలి, నీటిపారుదల ప్రాజెక్టుల గురించి చూసుకోవాలి, పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పాలి. ఇది రెండో విషయం ఏంటంటే ఆయన సత్తెనపల్లిలో గెలుస్తాడో లేదో చూసుకోవాలి. ఆయనకు అసలు సత్తెనపల్లిలో ఎవరన్నా ఓట్లు వేస్తారా లేదా, అటువంటి విషయాల మీద దృష్టి పెట్టుకుంటే ఆయనకి ఏదన్నా రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. సార్ అసలు ముందు ఆయనకి టికెట్ ఇస్తారా లేదా అది చూడాలి, మీరు చెప్పిన వాటికంటే ముందర కూడా. ఆయన అసలు సత్తెనపల్లిలో ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే అంబటి రాంబాబు అక్కడ ఏదో ఒక హోటల్ తగలబడిపోయి వాళ్ళకి ఏదో పరిహారం వస్తే ఆ పరిహారంలో కమిషన్ తీసుకున్నాడు. అది వచ్చి ఆ విషయం వచ్చి ఆమె చెప్పింది, ఆ బాధితురాలు ఎవరైతే ఉందో ఆమె చెప్పింది. ఆ తర్వాత ఏదో దీపావళికో దసరాకో సంక్రాంతికో ఎప్పుడో లాటరీ పెట్టి వ్యాపారుల దగ్గర నుంచి బలవంతంగా వసూలు చేశారు. అంటే నేను చెప్పింది 2 చిన్న ఎగ్జాంపుల్స్, ఇటువంటివి చాలా ఉన్నాయి సత్తెనపల్లిలో. అందుకని సత్తెనపల్లి ప్రజలు అసలు అంబటి రాంబాబుని తిరస్కరిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో అతనికి టికెట్ వస్తుందా రాదు, మీరు చెప్పినట్టు అతనికి టికెట్ వస్తుందా రాదా డౌటే. ఆ టికెట్ వచ్చినా కానీ సత్తెనపల్లిలో అతనికి డిపాజిట్లు కూడా వచ్చే అవకాశం కనపట్టలేదు. ప్రస్తుతానికి పరిస్థితి అట్లా ఉన్నది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది వ్యక్తిగతంగా విమర్శించి ఒక నాయకుల ఇమేజ్ని టార్నిష్ చేద్దాము అన్న ఉద్దేశంలో ఇటువంటి దారుణమైన కామెంట్ చేస్తే, ఇప్పుడు ఆయన ఏదో మీరు చెప్పినట్టు ఏదో కామెంట్ పెట్టాడు, తెలుగుదేశం వాళ్ళు సంజన సుకన్య ఏమైంది అని చెప్పి క్వశ్చన్ వేశారనుకో, ఎవరు పరుగు పోతుంది సార్? అయితే ఇక్కడే ప్రధానంగా చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారేమో ఒక మాట మాట్లాడారు, ఏది మా పార్టీలో జరిగే వ్యక్తిగత విషయాలు ప్రతిపక్షాలకు ఎందుకు. మరి ప్రతిపక్షాల్లో జరుగుతున్న దానికి ఈ రోజున అంబటి రాంబాబు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇంకా చాలామంది నాయకులు మాట్లాడుతున్నారు. మరి దీనికి సజ్జల రామకృష్ణారెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఏం సమాధానం చెప్తారు? లేదంటే అసలు వాళ్ళు చెప్పే మాటకి చేస్తున్న తీరుకి ఎలా చూడాలి? వైసీపీ సిద్ధాంతం ఏంటంటే చెప్పేది చెయ్యదు, చేసేది చెప్పదు. అందుకని వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇదే చేస్తారు. ఇప్పుడు కొడాలి నాని, రోజా వీళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళు
పట్టించుకోరు. వాళ్ళు అట్లాగే మాట్లాడుతుంటారు. వాళ్ళు అత్యంత నీచమైన, హేయమైన భాష మాట్లాడుతూ ఉంటారు. ఎవరన్నా కోపంలో ఏదన్నా అది ఎందుకా అట చేస్తున్నావు అంటే ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధిస్తావా అని కేసు పెడతారు. అంటే వాళ్ళు చెప్పేది వేరు, వాళ్ళు చేసేది వేరు. వాళ్ళు పార్టీ టికెట్లు మార్చుకున్నారు. మార్చుకున్న దాని మీద కామెంట్లు చేశారు. తప్పే ఉంది అందులో? నువ్వు చేస్తున్నది ఏంటి? తెలుగుదేశం పార్టీ ఏదో ఒక విధాన నిర్ణయం తీసుకుంది. నువ్వెందుకు కామెంట్ చేస్తున్నావు? భారతీయ జనతా పార్టీ ఒక ఉద్యమం చేసింది. నువ్వెందుకు కామెంట్ చేస్తున్నావు? అంటే వాళ్ళు చెప్పేది వేరు, చేసేది వేరు. ఇది రాష్ట్ర ప్రజలకు కంప్లీట్గా అర్థమైపోయింది. అందువల్ల అంబటి రాంబాబు కానీ, విజయసాయిరెడ్డి కానీ, ఈ రోజా, కొడాలి నాని లాంటి వాళ్ళు కానీ వీళ్ళకి ఎవ్వరికీ కూడా ఏ విధమైన కట్టుబాట్లు లేవు. ఏ విషయంలో? ప్రతిపక్షాలను విమర్శించడంలో అన్ని రకాల కట్టుబాట్లు ఉంటాయి. ఏ విషయంలో? వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాల్లో అందులో మాత్రం వీళ్ళకేమీ సేవ్ ఉండదు. ఇది వైసీపీలో జరిగే కార్యక్రమం. రైట్. ఇది ముఖ్యంగా చూస్తున్నాం కదా, ఏదైతే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్న తీరులో వైసీపీ మొదటి నుంచి అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఇందులో భాగంగానే ఏదైతే వైసీపీ నాయకులు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, లేదంటే మంత్రి రోజా లాంటి వాళ్ళు, లేదంటే కొడాలి నాని, సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రతిపక్షాలని విమర్శించేటువంటి సమయంలో విచక్షణ లేని వ్యక్తులుగాను, జగన్ని పొగిడేటువంటి సమయంలో మాత్రం ఒక ప్రణాళికాబద్ధంగా, లేదంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ ప్రకారంగా పొగడ్తలు కూడా గుప్పిస్తున్నటువంటి పరిస్థితుల్లాగా ఈ రోజున ఆ పార్టీ వ్యవహార శైలి కూడా ఉంది. ముఖ్యంగా ప్రతిపక్షాల పైన చేసేటువంటి విమర్శలు కూడా హద్దులు మీరి చేస్తూ ఉన్నారు. ఇది తమ దిగజారుడితనాన్ని కూడా ప్రజలకు స్పష్టం చేస్తూ ఉంది అన్నటువంటి అభిప్రాయాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.